గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో సీట్లను పెంచాలి. తక్షణమే గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో సీట్లను పెంచాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి యాజమాన్యం యొక్క దౌర్జన్యాన్ని అరికట్టాలి. ప్రైవేట్ కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్ కాలేజీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్ కాలేజీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను పెంచాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను పెంచాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లను పెంచాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను పెంచాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని ప్రభుత్వమే నియంత్రించాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలి. ఫీజుల దోపిడీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫీజుల దోపిడీని శ్రీనివాస్ అండి. నేను నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చి 7799216888 అండి. సో ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏమంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ అనేకమైన సీట్లు పెంపుదలకి అవకాశం ఉంది. సో ఆ సీట్లను పెంచాలి. మరి పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు పక్క రాష్ట్రాల్లో 380 మార్కులకు కూడా కన్వీనర్ కోటా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉందండి. అది జనరల్ కేటగిరీలో. మరి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 491 మార్కులు వచ్చినా కూడా మరి కన్వీనర్ కోటా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లతో పోల్చినప్పుడు, రేషియోతో పోల్చినప్పుడు మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉందండి. WHO నిబంధనల ప్రకారం చూసుకున్నా కూడా మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. అయితే ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రయోజనకరమైనటువంటి విద్యార్థులకి ప్రయోజనకరమైన విషయాలు చేశారు. ఎందుకంటే స్టేట్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేటటువంటి విద్యార్థులకి 10,600 రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. అది సుపరిణామమే. అయితే దానికి తగినట్టుగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 25-26 విద్యా సంవత్సరంలోనే మరి పాడేరులో ఒక 50 సీట్లు రావాల్సింది. అది NMC వాళ్ళ లిస్టులో చూపించారు, కానీ ఇంకా ఎందుకో గ్రాంట్ చేయలేదు. మరి అలాగే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా రావాల్సింది. అవి కూడా మరి ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి AU రీజియను, SVU రీజియన్ అని 2 రీజియన్లు ఉన్నాయండి. సో ఈ సిస్టాన్ని కొంతవరకు తీసివేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా ఒకటే, మరి ఒకే రాష్ట్రము ఒకే రీజియన్గా ఉండాలి. అయితే అలవి కానటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అనేక మంది పిల్లలు ఇప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. రీసెంట్లీ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి. అయితే దీన్ని